వెల్కమ్ టు S4. నేను మీ రమ్య. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి తొలి భాగం ప్రేక్షకుల్ని విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించింది. పురాణ గాథలను భవిష్యత్ నేపథ్యంతో మేళవించిన ఈ చిత్రం విజువల్ వండర్గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్లో కర్ణుడితో ప్రభాస్ పాత్రకు ఉన్న అనుబంధాన్ని చూపించడంతో రెండో భాగంపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు కల్కి 2కి సంబంధించిన కాస్టింగ్ పలు వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తుండగా రెండో భాగంలో కమల్ హాసన్ పాత్ర కథకు ప్రధాన బలంగా నిలువనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ముగ్గురు పాత్రల మధ్య సాగే సంఘర్షణ సీక్వెల్కు హైలైట్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు కూడా కల్కి 2లో ముడిపడి వినిపిస్తోంది. ఆమె కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్ ఉన్నప్పటికీ దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే తొలి భాగంలో సుమతి పాత్ర పోషించిన దీపికా పదుకునే సీక్వెల్లో ఉంటారా లేదా అనే అంశం పైన చర్చ కొనసాగుతుంది. గతంలో ప్రియాంక చోప్రా, సాయి పల్లవి పేర్లు వినిపించగా ఇప్పుడు ఆలియా భట్ పేరు తెరపైకి రావడం ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కర్ణుడి కుమారుడు వృషసేనుడి పాత్ర కూడా రెండో భాగంలో ఉండవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఆ పాత్ర కోసం ఓ యువ బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కూడా అధికారిక ధృవీకరణ లేదు. అంతేకాదు తొలి భాగంలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి నటులు అతిథి పాత్రలో కనిపించినట్లే సీక్వెల్ని మరికొందరు ప్రముఖ తారులు ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కల్కి 2కి సంబంధించిన కాస్టింగ్ కథాంశంపై వినిపిస్తున్న సమాచారం అంతా ప్రచారం మాత్రమే. అధికారిక ప్రకటనలు వెలువడే వరకు పూర్తి స్పష్టత రానుంది. అయినప్పటికీ ప్రతి కొత్త వార్తలో ఈ భారీ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.